రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇంకా కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కొనసాగుతున్న వేళ పలు జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. మహబూబాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్యకర్తల మధ్య ఘర్షణలు, నినాదాలు చోటు చేసుకున్నాయి. దొంగ ఓట్ల యత్నాలు వంటి ఘటనలు కూడా అక్కడక్కడ వెలికి చూశాయి. పోలీసులు వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటు వేశారు. కొడంగల్ జడ్పీ హై స్కూల్లో 6వ వార్డు పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు వేశారు. కరీంనగర్ జ్యోతినగర్లోని ఎస్ఆర్ హై స్కూల్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైట్ కార్యకర్తలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అక్కడక్కడ దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెండు గ్రూపులు కూడా అక్కడ గడవ పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పెరిగింది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు 14వ వార్డులో భారీగానే పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అయినా కూడా అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగాయి. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా అధికారులు తెలుపుతున్నారు. అక్కడక్కడ అధికారులకు సంబంధించినటువంటి సమన్వయ లోపాలు, ఈ అంశాలు కూడా పార్టీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం 9 గంటలకు 14% పోలింగ్ నమోదైంది. ఇక నగరంలోని కోటగల్లి 25వ డివిజన్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇరు వర్గాలు చెదరగొట్టారు. ఇక పెద్ద ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారు పోలీసులు. అలాగే నిజామాబాద్ జిల్లాలోని రాకాసిపేట పోలింగ్ కేంద్రంలో 2 వ్యక్తులు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో వారిని అడ్డుకొని కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
రైట్, ఇక బోధనపట్నంలో ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ ఉద్రిక్తత వాతావరణం అక్కడ సృష్టించారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇలాగే మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులోనూ స్వల్ప ఉద్రిక్తత అక్కడ చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రానికి వెళుతున్న ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ బీఆర్ఎస్ ఇరు వర్గాల మధ్య బాహాబాహి చోటు చేసుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో దొంగ ఓట్లు యత్నానికి సంబంధించి కీలకంగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లాలోని 28వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఒక వ్యక్తి దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించాడు. అప్పటికే మరొక పోలింగ్ కేంద్రంలో ఓటు వేసినటువంటి సదరు వ్యక్తి 28వ వార్డులో మరోసారి ఓటు వేసేందుకు వచ్చినట్లు గుర్తించారు. అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసు అధికారులు వెంటనే పోలింగ్ అధికారులు వారిని చర్యలు తీసుకున్నారు. అక్కడ ఒక వ్యక్తి చేతి వేలికి సిరా గుర్తు వేసి పోలింగ్ కేంద్రం నుంచి పంపించారు.